ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గరికి అయితే ఇప్పుడు బోయ్ ప్యానల్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఒకటి వచ్చిందనమాట. దాని ప్రాబ్లం చూసుకుంటే హాఫ్ పిక్చర్ ఉంది, హాఫ్ పిక్చర్ లేదనమాట. అంటే అడ్డంగా అనమాట. ఇలాగా పైన మనకు హాఫ్ పిక్చర్ లేదు, కింద డౌన్లో అన్నది హాఫ్ పిక్చర్ ఉంది. ఇప్పుడు అనేది దానికి చూసుకుంటే సోర్స్ కాఫ్ 4 ఉంటుంది, గేట్ కాఫ్ 2 ఉంటుంది అనమాట. ఇప్పుడైతే దాని ప్రాబ్లం అయితే చూద్దాం ఎక్కడ ఉంది ఏంటి అనేసి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రాబ్లం చూడండి ఎక్కడ ఉంది ఏంటి అనేసి. ప్రాబ్లం ఎలా ఉంది, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అని చూపిస్తాను. ప్లగ్ చెక్తున్నాను అనమాట. ఇప్పుడు ప్లగ్ చెక్కాను. ఇప్పుడు స్టాండ్ బై అనేది రిలీజ్ అవుతుంది. చూడొచ్చు, స్టాండ్ బై రిలీజ్ అయింది. మనకు పిక్చర్ వచ్చి ఇక్కడ బీపీఎల్ అని పడ్డదనమాట. కానీ హాఫ్ పిక్చరే వచ్చిందనమాట. హాఫ్ పిక్చర్ ఇక్కడ వచ్చింది, హాఫ్ పిక్చర్ పైన రాలేదు. ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైతే పిక్చర్ కన్ఫామ్ ఉందన్నమాట, ఎక్కడైతే లేదు. ఇక్కడ చూసుకుంటే కూడా మనకు ఇక్కడ ఈ కాఫ్ ఐసీకి మనం ఆల్రెడీ ఇక్కడ విజిహెచ్ కట్ అయింది. టోటల్ పిక్చర్ రానప్పుడు మనమైతే ఇప్పుడు దాన్ని బైపాస్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇప్పుడైతే ఈ కాఫ్లో అయితే ఇప్పుడు రాలేదన్నమాట. ఓకేనా, ఈ కాఫ్ అన్నది మనకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లారిటీగా, ట్రాక్స్ అన్నది కట్ అయింది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కట్ అయిందనమాట ట్రాక్స్. ఇక్కడ కనిపిస్తుంది మీకు అందరికీ. ఇక్కడ చూడండి, ట్రాక్ అన్నది కట్ అయిందనమాట. ఇక్కడ అండ్ ఇక్కడ మధ్యలో ఇక్కడ కట్ అయిందనమాట ట్రాక్స్. ఓకేనా, ఇప్పుడు దీనికి ఏ వోల్టేజెస్ కట్ అయిందో ఆ వోల్టేజెస్ని బైపాస్ చేసి పిక్చర్ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నుంచి విజిఎల్ ఇక్కడికి మిస్ అయిందనమాట. ఈ కాఫ్ కన్నది చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు ఈ కాఫ్ కన్నది విజిహెచ్ మిస్ అయింది. నేను ఆ కాఫ్ నుంచి అనేది బైపాస్ చేశాను అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడైతే మనం టీవీని అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడైతే స్టాండ్ బై అయితే రిలీజ్ అవుతుంది. చూడొచ్చు, స్టాండ్ బై రిలీజ్ అయింది. మనకు బీపీఎల్ అన్న లోగో అనుకున్న వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు, అంటే పైన వచ్చింది, కింద వచ్చింది. మనకి ఈ ఇష్యూ ఎందుకు ఉందంటే, ఇది మనకు బోయ్ ప్యానల్లో ప్రింట్ పడుతుంది అనమాట. ఇది ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ రన్నింగ్ పెట్టేసామంటే ఈ ప్రింట్ అన్నది వెళ్ళి ప్యానల్ అనేది ఒరిజినల్ కండిషన్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇది అనమాట మనకి ప్యానల్లో వచ్చి కంప్లైంట్. చూడొచ్చు, ఈ కాఫ్కి విజిహెచ్ ఓన్లీ కట్ అయింది, దీనికి విజిహెచ్ అండ్ విజిఎల్ 2 కట్ అయిందనమాట. ఓకేనా, దీనికి ఇప్పుడైతే మనము దీని అయితే డైరెక్ట్గా బైపాస్ చేసుకున్నాం అనమాట. దీనికైతే ఇప్పుడైతే మనకు పిక్చర్ అనేది గుడ్ కండిషన్లో ఉంది. మన వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.